మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి. చూడండి, క్రీస్తు కృపను బట్టి పిలిచినవాడు. ఎవరు పిలిచారు? క్రీస్తు కృప బట్టి అంటే దేవుడు మనల్ని క్రీస్తు కృప బట్టి పిలిచాడు. జాగ్రత్త విండవుది అన్న, నీ జీవితంలో చాలా పిలుపులు నువ్వు వినుంటావు. నిన్ను ఆదరించి నువ్వు పుట్టినప్పటి నుంచి, నీ పుట్టిక ప్రారంభం నుంచి ఎందరో నిన్ను పేరు పెట్టి పిలిచిన వారు ఉన్నారు. ఎందరో వేరొక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా ఫోన్స్లో కానీ వేరే రీతులుగా నీతో పేరు పెట్టి పిలిచిన వారు ఉండొచ్చు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుడు నిన్ను పిలిచాడని. చూడండి, ఈ లోకంలో గొప్ప గొప్ప వారు నిన్ను పిలిచి ఉండకపోవచ్చేమో, గొప్ప గొప్ప వారు నీ ప్రక్కన లేకపోవచ్చేమో. నువ్వు అనుకుంటున్నావేమో నీ తల్లిదండ్రులు గొప్ప వాళ్ళయి ఉంటే నీ జీవితం బాగునని. ఒక మాట సత్యాన్ని అంగీకరించాలి. మనకివ్వబడిన తల్లిదండ్రులు దేవుడు అనుగ్రహించేవారు కనుక మనం ప్రశ్న లేకుండా మనం చెప్పాలయ్యా నీకు వందనాలు, నువ్వు నిత్యం నీవు మమ్మల్ని పోషించగల సమర్థుడివి. చూడండి, ఒకవేళ నీకు ఇవ్వబడిన తల్లిదండ్రులు భేదవాళ్ళేమో, నీకు ఇవ్వబడిన తల్లిదండ్రులు నీకంటూ ఏమీ చేయలేకపోతున్న వ్యక్తులేమో, దేవుడు నీ తల్లికి తండ్రికి కూడా తల్లి తండ్రి ఉన్నాడు. నువ్వు వారిని పోషించేవాడు, నిన్ను కూడా పోషించేవాడు ఆయనే. ఈ లోకంలో ఘనమైన శ్రీమంతుడైన వాడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. చూడండి, బైబిల్ చెప్తుంది దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడట. ఆ పిలుపు కూడా దేని బట్టి పిలుస్తున్నాడంటే మన పనులు బట్టి కాదు, మన క్రియలు బట్టి కాదు. మనం ఎలాంటి క్రియలు చేసామో, మనం ఎలాంటి పనులు చేసామో, ఎలాంటి పనులు మన జీవితంలో ఉన్నాయో దాన్ని బట్టి కాదు. అంటే మన గ్రాఫ్ బట్టి కాదు, మన మైనస్ గ్రాఫ్ బట్టి కాదు, ప్లస్ గ్రాఫ్ బట్టి కాదు. మనం చేసిన బలమైన మంచి పనులు బట్టి పిలవలేదు, మనం చేసిన బలహీనమైన మంచి చెడు పనులు బట్టి మనల్ని వదిలేయలేదు. జాగ్రత్త వినండి, ఆదాంలో మనందరం కూలిపోయి ఉన్న సమయంలో, మనం దేవునికి దూరం అయిపోయిన సమయంలో, ఆదాం కుటుంబంలో పుట్టిన మనందరం కూడా నేల కూలిపోయి ఇక దేవునికి దూరం అయిపోయి ఇక నరకానికే గతి అయిపోయిన సమయంలో బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు మనల్ని ప్రేమించాడని, మనల్ని పిలిచాడని. మనం పిలిచినప్పుడు ఆదాం కుటుంబంలో ఉన్న మనల్ని మనందరూ కూడా ఊహించుకుంది ఒక ఇంటి బయట ఉన్నామని. దేవుడు ఇంట్లో ఉన్నట్టు మనం ఊహించుకుందాం. ఇంట్లో ఉన్న దేవుడు ఇంటి బయట ఉన్న మనందరినీ పిలుస్తున్నాడు. అది ద్వారం అందరూ ఎదురు చూస్తున్నాం ఆ బలమైన గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఎవరికి ధైర్యం సరిపోవట్లే. ఆ దేవుడు పిలుస్తున్నాడు లోపల రమ్మని. పిలిచినప్పుడు దేని బట్టి పిలుస్తున్నా నువ్వు లోపలికి వచ్చినప్పుడు నీ బట్టి కాదు, క్రీస్తు కృప బట్టి లోపలికి రా. అక్కడ మనందరం ఆలోచిస్తున్నాం, క్రీస్తు కృప బట్టి లోపల రావడం అంటే ఏంటని. ఒకరినొకరు అడుగుతున్నాం, ఎవరికి అర్థం కావట్లే. అప్పుడు దేవుని ఆత్మ మెల్లగా ద్వారబంధం ముందు నిల్చుని చెప్తుంది ఈ విధంగా, క్రీస్తు కృప అంటే నీ స్థానంలో నీ పాపాల నిమిత్తము యేసే చనిపోయాడని ఒప్పుకొని ఆయన స్థానంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటం. చూడ, క్రీస్తు కృప అంటే నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడని. మనకు తెలుసు, పాత నిబంధనలో ప్రతి బలి గురించి మనకు తెలుసు. పాత నిబంధనలో బళ్ళని దేనికి అర్పించబడ్డాయంటే మన స్థానంలో చనిపోవాల్సిన గొర్రె పిల్ల, మన స్థానంలో బలి అవుతున్న ఒక జంతువుగా మనకు కనిపిస్తుంది. మన పాపాలని మోసుకొని వెళ్ళిపోతున్న ఒక గొర్రె పిల్లగా. సంగమా వినండి, అదే పూర్తి తత్వంగా ఇక పూర్తి కంప్లీట్ బలి ఏదంటే యేసు మన పాపాల నిమిత్తం చనిపోవడం. అందుకే నేను 10 మార్లు చెప్తాను. చూడండి, ఒకవేళ పాపాన్ని జీతం మరణం అయితే ఆ మరణం యేసు ప్రభు శిలువలో తీసుకుంటే మన దేవుడు నీ పైన కోపంగా లేడు. ఎందుకంటే పాపం జీతం మరణం, ఏ మరణం అయితే ఆ మరణమే యేసు ప్రభు శిలువలో తీసేసుకున్నాడు కదా. ఇంకా పాపం జీతం ముగించబడిన తర్వాత మరలా ఎలా పాపానికి జీతం ఉంటుంది, మరలా దేవుడిని ఇలా శిక్షిస్తాడు. చూడండి, అందుకని బైబిల్ ఈ మాట ఉంటుంది, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ధైర్యం ఉండు, దేవుడు నీ పైన కోపంగా అస్సలు లేడు.
నీ లోపల నలిగిపోతున్నావేమో, దేవునికి దూరం అయిపోయిన ఆలోచనలు కలుగుతున్నాయేమో, అవన్నీ అపవాది వేస్తున్న ఆలోచనలు. అందుకే కదా చూడండి, అతి శ్రేష్ఠుడు, గొప్పవాడు, లేకపోతే బలవంతుడు, శ్రీమంతుడు ఎవరు తనను మించలేని యేసు ప్రభుని కూడా ఒక ప్రశ్న వేస్తాడు. నువ్వు దేవుని కుమారుడవైతే వాడి ఆలోచనలన్నీ కూడా అపవాద ఆలోచన ఎలాగైనా నీకు గిల్టీ ఫీలింగ్ ఇవ్వాలని, నువ్వు తక్కువ అని, అపరాధ భావాన్ని కలుగు చేయాలని, నువ్వు పనికిరావని, చేతకానివాడవని, నీకున్న బలాలు బలహీనతలను జ్ఞాపకం చేస్తాడు, కానీ దేవుని బలమును జ్ఞాపకం చేయడం. చూడండి, ఆదం అవ్వతో ఒక ఆట ఆడుకున్నాడు. ఎలాంటి ఆట అంటే, ఇదిగో మీకు నిజంగా దేవుడు చెప్పాడా? చెప్పింది ఎందుకు చెప్పాడంటే కారణం, మీరు దేవతలు అయిపోతారు కనుక అలా అయిపోవడం దేవునికి ఇష్టం అని చెప్పి ఒకలాంటి ఒక ఆలోచన కలుగు చేసి క్రియేట్ చేసి వాడు దేవుడి నుంచి తప్పించేశాడు. వాడు ఆలోచన అంతా కూడా నువ్వు దేవునితో నడవకూడదని. అందుకే కదా ఈ లోకంలో చాలా ఇష్టాలని కలుగు చేస్తాడు. ఆ ఇష్టాలన్నింటినీ పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు నువ్వెవరికి దూరం అయిపోతున్నావు తెలుసా? నిన్ను చాలా ప్రేమిస్తూ నిన్ను చేసిన దేవునికి దూరం అయిపోతున్నావు. ఈ ఉదయాన్న దేవునితో మాట్లాడి చెప్తున్నాడు. ఆ ద్వారబంధం దగ్గర దేవుని ఆత్మనితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు కృప బట్టి లోపలికి ప్రవేశించు. అక్కడ చాలామంది అంటున్నారంటే ఏమనంటే, నేను మంచిగా ప్రార్థన చేసిన వ్యక్తిని, నేను బైబిల్ ఎక్కువ చదువుతున్న వాడిని, నా అంత బలవంతుడు ఎవరు లేరు, నేను బాగా దేవుని మెప్పించిన వాడిని, నేను లోపలికి వెళ్తానని చెప్పి అందరినీ పక్కకు తోసి లోపలికి వస్తుంటే దేవుని ఆత్మ వారందరిని అడ్డేశాడు. ఎందుకు నన్ను అడ్డుతున్నావు? నేను లోపలికి వెళ్ళాలంటే నీకు అనుమతి లేదు. క్రీస్తు కృప బట్టే అక్కడ కూర్చుని ఆయన పిలుస్తున్నాడు. నీ క్రియలు బట్టి పిలవట్లేదు, నీ బలం బట్టి పిలవట్లేదు, నీ పలుకుబడి బట్టి పిలవట్లేదు, నీ జ్ఞానం బట్టి పిలవట్లేదు, నీ ధైర్యం బట్టి కూడా పిలవట్లేదు. కేవలం కృప బట్టి పిలుస్తున్నాడు. నీకు మాట చెప్పిన, ఆ ద్వారబంధం దాడుతున్నప్పుడు నీ కాలు యువతల ద్వారబంధం అవతల నుంచి యువతలు పెడుతున్నప్పుడు ఒకే ఒక ఆలోచనతో పెట్టాలి, అయ్యా నా క్రియలు కాదు, నీ కృప మాత్రమే. అయ్యా నేను పాపని, నేను మరణించాలి, నరకానికి వెళ్ళిపోవాలి, నా జీవిత విషయాల్లో నువ్వు కలుగు చేసుకొని నా పాపాన్ని నువ్వు తీసుకొని నేను నీతిమంతుడైనప్పటికీ నీ నీతిని నాకు దానం ఇచ్చి నీవు పాపంగా మారిపోవడానికి ఇష్టపడ్డావు. చూడండి, ఈ షిఫ్ట్ ఏమవుతుందో ఈ షిఫ్ట్ని మనం గమనించాలి. మనం చెప్పాలి, నా పాప నువ్వు అయిపోయావు, నేను నీ స్థానంలో నీతిమంతుడిగా దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ఎప్పుడైతే ఇది అప్లై చేస్తావో ఆ ద్వారబంధం దాడితో ఆ దేవుని చేతుల్లో, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతులు నీ వైపే చాపడం నువ్వు గమనిస్తావు. నిన్ను పిలవడం, మరింత సంతోషంగా నేను ఆహ్వానించడం నువ్వు గమనిస్తావు. ఈ ఉదయం ద్వారబంధం దాడుతున్న నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మిగతా వారిలాగా క్రియల మీద ఆధారపడి చూస్తున్నావా? లేకపోతే దేవునిపైన విశ్వాసం మూలమైన నీతిని పట్టుకొని నీ స్థానంలో యేసే బలేడని ఆయన స్థానంలో నువ్వు నిలిచి వెళ్తున్నావా? ఆయన స్థానంలో వెళ్ళినప్పుడే దేవుడి నుంచి నీకు మంచి వెల్కమ్ ఉంటుంది. దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు, తన పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. ఈ ఉదయాన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన కుమారుడు బట్టి నేను పిలిచాడు లోపలికి, నీ బట్టి కాదు. చూడండి, ఈ గల్తీ పత్రిక అంతా చదవండి. వీరంతా క్రీస్తు కృప బట్టి పిలువబడితే వీరు ఇంకొక విషయాల వైపు తిరిగిపోయారు. వారందరట మేము క్రియలు బట్టే దేవుని దగ్గరికి వెళ్తామని. వారందరూ వారికి ఎవరో చెప్పిన మాట బట్టి వారు దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేనైతే మిమ్మల్ని క్రీస్తు కృప బట్టి పిలిచిచున్నాను, ధైర్యంగా రా, భయపడాల్సిన పనిలే, దేవుని పైన కోపంగా అయితే లేడు. ఈ ఉదయం ఒక మాట నేను చెప్తున్నాను, క్రీస్తు కృప బట్టి నేను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, లోపలికి రా, నా పక్కన కూర్చో, నాతో పాటు ఆనందపడు, గొప్ప కార్యాలు చేస్తాను. నీ పాటు గొప్ప కార్యాలు ఏ దేవుడైతే సూర్యుని చేస్తాడు, ఏ దేవుడైతే చంద్రుని చేస్తాడు, ఏ దేవుడైతే భూమిని ఆకాశం సృజించాడో ఆ దేవుడు నీ పక్కన కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుని పక్కన నువ్వు కూర్చో అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఇది నువ్వు కూర్చున్నప్పుడు క్రీస్తు కృప బట్టే లోపలికి వెళ్ళావు, గొప్ప ఘనమైన కార్యాలను చూస్తావు. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ కృప బట్టి, క్రీస్తు కృప బట్టి లోపలికి వస్తుండగా ఆయన మా స్థానం తీసుకున్నాడని, ఆయన స్థానంలో మేము వెళ్తున్నాం ధైర్యంతో నీ ప్రజల దగ్గరికి వస్తుండగా ధైర్యపు మాటలతో బలముతో వారు నింపి గొప్ప కార్యముతో నడిపించమని కోరుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు క్రీస్తు కృప బట్టి లోపలికి వెళ్ళావు. నువ్వు గమనించి గొప్ప కార్యాలు నీ దేవుడు చేస్తాడు. God bless you. See you tomorrow.